నా పేరు పి ప్రమీల. నేను వెమ్లవాడ డిపోలో 20 years గా చేస్తున్నాను, కండక్టర్ గా చేస్తున్నాను. ఇప్పుడు మాకు ఏంటంటే మాకు మా సారు సీఎం సార్ వాళ్ళు ఇప్పుడున్న డిమాండ్సే మేము అడుగుతున్నామండి. వాళ్ళు ఇస్తాము ఎలక్షన్స్ లో మేనిఫెస్టోలో పెట్టినే ఆ డిమాండ్సే మేము అడుగుతున్నాము. మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేయాలి, మాకు 2 PRCలు ఇవ్వాలి, మాకు పని భారం బాగా అయింది సార్. ఇప్పుడు 18 hours పని చేయించుకుంటుండ్రు, మాకు పని భారం అయింది. మళ్ళీ మాకు అడగడానికి ఎవరు లేరు మాకు సపోర్ట్ గా, యూనియన్ కూడా లేదు. మాకు యూనియన్ ఇవ్వమని అడుగుతున్నాం మేము. ఇది కార్మికుల కనీస హక్కు కదా యూనియన్ అనేది. అదే కదా సార్, అందుకే నేను ఇప్పుడు 1.5 years నుంచి వెల్ఫేర్ బోర్డు మెంబర్ గా కూడా చేస్తున్నా. కానీ నేను కార్మికులకు సహాయం చేద్దామనే ఉద్దేశంగా వెల్ఫేర్ బోర్డు మెంబర్ గా నేను ఎన్నుకోబడ్డాను. కానీ నా నుండి కూడా ఏమో సేవ చేయలేకపోతున్నా నా కార్మికులకు, నాతో కూడా ఏమైతే లేదు. నిన్నటి వరకు సమస్యలు ఏమన్నా పరిష్కారం అయితే కావచ్చు అని అనుకున్నా సార్ నేను. కానీ ఏం కాలేదు, చర్చలు అయినా కూడా విఫలమైపోయినాయి అవి. అందుకనే నేను నా వెల్ఫేర్ బోర్డు మెంబర్షిప్ కి కూడా నేను రాజీనామా చేస్తున్నా సార్. ఈ రోజు నా కార్మికులన్నీ, వెల్ఫేర్ బోర్డు కాకముందు కూడా నేను ఒక కార్మికురాలనే, కష్టాలు నష్టాలు నాకు కూడా తెలుసు. అందుకే నా తోటి మిత్రులతోని నేను కూడా ఒక సీనియర్ ఎంప్లాయీగా చెప్పండి, ఈ క్రౌడ్ అనేది, ఈ రద్దీ అనేది గతంలో ఉండేనే ఈ ఫ్రీ బస్సు చేయబట్టి మీకు వర్క్ ప్రెషర్ పెరిగింది కదా? అవును సార్, ఫ్రీ బస్సు చేయబట్టే వర్క్ ప్రెషర్ పెరిగింది. పనిష్మెంట్స్ కూడా ఇప్పుడు కేసులు అయితే కూడా మహిళా మనులు టెన్షన్ లో పడి టికెట్ తీసుకోవడం మర్చిపోతే అది కూడా మా మీదనే వేసి మమ్మల్ని పనిష్మెంట్లు ఇస్తున్నారు. అది న్యాయమేనా? మా కడుపు కొట్టడం కరెక్ట్ కాదు. ఇది మేము అడుగుతున్నాం సార్ అని, అంతే. అర్థం చేసుకోండి. బాగా సార్, ఈ మంది ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే కండక్టర్ కొంచెం టెన్షన్ పడి గాబరాలో ఇట్లా ఫేర్ టికెట్ జీరో టికెట్ ఇవ్వడము, అది కావాలని చేసింది కాదు సార్. అది ఏదో తప్పిదం మూలంగానే జరుగుతున్నాయి ఆ కేసులు. దానికి పనిష్మెంట్స్ ఇస్తున్నారు, ఉద్యోగాలు కూడా పోతున్నాయి. అదే సార్ నేను చెప్పాలి. కండక్టర్లు అనుకోకుండా జరిగిన తప్పులకు మేనేజ్మెంట్ శిక్ష వేస్తున్నది. మరి ఈ రోజు మేము కార్మికులందరం స్ట్రైక్ కు దిగితే, ఈ రోజు కండక్టర్ లేకుండా ఫ్రీ బస్ అని పెట్టితే, ఇప్పుడు ఏ తప్పు చేసినా పనిష్మెంట్ ఎవరికి ఇస్తారండి? అక్కడ 50 మంది ప్రయాణికులు వెళ్లాల్సిన బస్సులో 120 మంది 130 మంది ఉన్న టైంలో అనుకోకుండా జరిగిన చిన్న తప్పుకు కనీసం పెద్ద మనసుతోటి కూడా కాకుండా దానికన్నా మితిమీరిన శిక్షలు పనిష్మెంట్లు ఇస్తున్నారు. మరి ఈ రోజు ఫ్రీగా దింపుతున్నారు బస్సు. ఈ రోజు లాస్ లేదా? బస్సు లాస్ రాదా? ఈ రోజు నష్టం రాదా? ఈ రోజు నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? మళ్ళీ కార్మికుల పైన రుద్దుతారు కదా. ఇది ఎందుకు మేనేజ్మెంట్ గమనించలేకపోతుంది? గవర్నమెంట్ ఎందుకు గమనించలేకపోతుంది? ఇంత కష్టపడి మేము రోజు పని చేస్తే కూడా డబ్బులు రావట్లేదు, లాస్ లో ఉన్నామని మా పేపర్ స్టేట్మెంట్ లో లెక్క చూపెట్టడానికేమో ఆర్టీసీ చాలా లాభాలలో వచ్చింది, 100% ఓవర్ ఉందని చెప్తున్నారు మన మినిస్టర్ గారు. మాకు రావాల్సిన బకాయిలు అడుగుతున్నామో నష్టాలలో ఉందంటున్నారు. మరి ఇంత కష్టపడి డబ్బులు తీసుకొస్తే నష్టాలు ఉన్నది కదా. మరి ఈరోజు ఫ్రీగా తిరుగుతుంది సర్వీసు, మరి ఇంకెంత నష్టంలో ఉంటది? వేములవాడ దర్శనానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళాలి అని బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్న కొందరు ప్రయాణికులను మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఈ మహిళా ప్రయాణికులే ఫ్రీ బస్ వద్దని చెప్తున్నారు. చాలా మంది అంటున్నారండి, ప్రతిరోజు ప్రయాణం చేసే మహిళలు మేము ఈ క్రౌడ్ ను తట్టుకోలేకపోతున్నాము, ఇలా చేస్తున్నామని చాలా మంది అంటున్నారు. కానీ మేము దాన్ని దృష్టిలోకి తీసుకోమండి. ఎందుకంటే మా మేనేజ్మెంట్ ఇచ్చిన 141 సర్క్యులర్ ప్రకారం మేము డ్యూటీలు చేయాలి కాబట్టి అది ఎంత క్రౌడ్ అయినా మేము భరించి, మేము గవర్నమెంట్ పైన ఉన్న మమకారము, అభిమానము, మా మేనేజ్మెంట్ పైన ఉన్న గౌరవంతో మేము ఎంత క్రౌడ్ అయినా భరించి ఉద్యోగం చేస్తున్నామండి. మీ పేరు చెప్పండి, ఏం వర్క్ చేస్తారు? నా పేరు ఇస్త్రివేణి, వేములవాడ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. చెప్పండి. మాకు ఇచ్చిన హామీ మేరకి గత ప్రభుత్వం ఆల్రెడీ గెజిట్ తయారు చేసింది. దాని ప్రకారం ఆల్రెడీ ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు మా తోటి సోదరులు ఏపీ స్టేట్ లో వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ సాలరీస్ పొందుతున్నారు. దాని ప్రకారమే మాకు కూడా గవర్నమెంట్ సాలరీస్ కావాలి. మా ఆర్టీసీ ఎంప్లాయీస్ ని గవర్నమెంట్ లో విలీనం చేయాలి. ఆర్టీసీ బస్సులు కూడా గవర్నమెంట్ దాన్ని మేనేజ్ చేసి మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేసి గవర్నమెంట్ సాలరీస్ ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మేము ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడానికి, సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చాలా స్టాఫ్ రిటైర్మెంట్ అవుతుండ్రు. మమ్మల్ని ప్రమోషన్ కి తీసుకెళ్లి ఇంకా కొంతమంది స్టాఫ్ ను రిక్రూట్ చేసుకుంటే చాలా కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి గవర్నమెంట్ లో విలీనం చేసి మా యొక్క యూనియన్లను పునరుద్ధరించగలని కోరుకుంటున్నాం. ఓకే, ఇది
చూశారు కదా, మహిళా కార్మికులు ఆర్టీసీ కార్మికులు అయితే స్పష్టంగా చెప్తున్నారు, మాకు ఎటువంటి సమ్మె చేయాలని మాకు ఎటువంటి అది లేదు, మీరు మేనిఫెస్టోలో తెలిపిన విధంగా మా డిమాండ్లను పరిష్కరిస్తే మేము సమ్మె విరమించి విధులకు హాజరవుతామని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్ రావుతో వర్ధన్, జోయో టీవీ, వేములవాడ నుండి.